ఇక విజయవాడలో బీజేపీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి భేటీ అయ్యారు. అధిష్టానం ప్రకటనకు అంతా కట్టుబడి ఉండాలన్నారు పురంధేశ్వరి. శాసనసభాపక్ష భేటీలో అభిప్రాయాలను వివరిస్తామన్నారు పురంధేశ్వరి. ఇక ఏ కన్వెన్షన్ కి ఇప్పటికే పురంధేశ్వరి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏ కన్వెన్షన్ సెంటర్ లో 3 పార్టీల ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. ఏ కన్వెన్షన్ సెంటర్ లో 3 పార్టీల సమావేశానికంటే ముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రజలు కూటమి మీద విశ్వాసంతో మంచి విజయాన్ని అందించారని, ప్రజలు ఇచ్చిన భరోసాను పనితీరుతో నిలబెట్టుకుంటామని పురంధేశ్వరి ప్రకటించారు. అధిష్టానం ప్రకటనకు అంతా కట్టుబడి ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా రాబోతున్నారు. బీజేపీ రాష్ట్ర పక్షాన రేపటి సభకు తామంతా కూడా హాజరవుతామంటున్నారు పురంధేశ్వరి. సో ఈరోజు కూటమికి సంబంధించిన 3 పార్టీల ఎమ్మెల్యేలు కూడా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకోబోతున్నారు. ఇవాళ చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించబోతున్నారు. ఇదంతా లాంఛనప్రాయంగానే జరగబోతోంది. అయితే కూటమి పార్టీల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం అందించడానికి క్రాంతి. ఎల్పీ సమావేశానికంటే ముందే కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు జనసేన, బీజేపీ సంబంధించి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అటు పవన్ కళ్యాణ్ కూడా, మరోపక్క పురంధేశ్వరి కూడా. ఇక జనసేన పార్టీ తరఫున శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఇక నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించినటువంటి పేరును పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో ఇకపైన జనసేన పార్టీ తరఫున శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించనున్నారు. సో క్యాబినెట్లో ఇకపైన పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకొని ఉన్నారు. ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. మరోపక్క ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలందరితో భేటీ అయ్యి కీలకమైనటువంటి అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకుని అనంతరం ఎల్పీ సమావేశానికి కూడా బయలుదేరారు. మరోపక్క బీజేపీ నుంచి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా భేటీ అయ్యారు. ఎల్పీ సమావేశానికి సంబంధించి అండ్ అలాగే శాసనసభాపక్ష నాయకుడు ఎన్నుకోవడం పైన కూడా చర్చ జరిగింది. ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయానికి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే ఇక పురంధేశ్వరి కూడా ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఇరు పక్షాల తరపున ఎమ్మెల్యేల భేటీ అనంతరం ఇద్దరు కూడా ఎమ్మెల్యేలతో కలిసి ఎల్పీ సమావేశానికి బయలుదేరారు. ఇప్పటికే ఎల్పీ సమావేశం ఏదైతే ఏ కన్వెన్షన్లో జరుగుతుందో ఇక్కడ చేరుకున్నారు. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే మరి కాసేపట్లోనే మొత్తం కూటమిలో ఉన్నటువంటి పార్టీలంతా కలిసి చంద్రబాబు నాయుడిని ఎన్నుకొనున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ని కూడా కలిసే విధంగా కూడా అయితే ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. రైట్ క్రాంతి.